వాళ్ళు సాబుదానాతోటి చల్లపునుగులు ఎలాగో చూద్దామండి. సాబుదానా ఇంత పెద్దవి లేకపోయినా మామూలుగా నార్మల్గా ఉన్నవైనా చిన్నవైనా ఏవైనా తీసుకోవచ్చండి. ఏ సగ్గు బియ్యమైనా పర్వాలేదన్నమాట. అవి ఏంటంటే ఇలా ఎర్రగా వేయించేయాలి. ఈ పెద్దవైతే ఏమవుతుందంటే మనకి మరమరాల్లాగా పొంగుతాయండి, గుల్లగా వస్తాయి. అందుకని నేను ఈ పెద్దవి తీసుకున్నాను అనమాట. ఇవి బాగా వేయించి పెద్దగా అనమాట అయిపోయిన తర్వాత మెత్తగాను గ్రైండ్ చేసేసుకోవాలండి. పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అది గ్రైండ్ చేసుకుని, ఇది కొలతలు ఏమీ లేదండి, ఎంత పౌడర్ వస్తే అంత మనం బియ్యపిండి కలుపుకోవాలన్నమాట. కాకపోతే అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఈయన వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. అది మెత్తగా బ్లెండ్ చేసేసానండి. చల్లారిపోయిన తర్వాత అందులో బియ్యపిండి కలుపుకున్నాను. 1 గ్లాసు బియ్యపిండి కలిపాను అనమాట. అంటే కరివేపాకు అయితే కట్ చేసి వేసుకోండి, స్మెల్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఏమో క్యాప్సికం కానీ పచ్చిమిరపకాయలు కానీ సన్నగా కట్ చేసుకోండి. పిల్లలు తినేటట్లయితే కనుక పచ్చిమిరపకాయలు వేయకుండా కొంచెం పక్కన పిండి పెట్టేసుకోండి. 2 స్పూన్స్ ఏమో పెరుగు వేసాను. ఆ పెరుగు వేయడం వల్ల ఏంటంటే ఇవి పుల్లపుల్లగా బాగుంటాయండి. కొంచెం పుల్ల పెరిగే వేసుకోండి, మరి కమ్మటి పెరుగు కాకుండాను. కొంచెం ఈనో వేసాను అనమాట. ఈనో వేయకపోతే ఏమవుతుందంటే అంత బాగుండవు అనమాట, స్మూత్గా రావు. ఇవి ఎలా ఉంటాయంటేనండి, లోపలేమో మెత్తగా ఉంటుంది, బయటేమో క్రిస్పీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయండి, ట్రై చేయొచ్చు. నూనె అయితే అస్సలు ఆయిల్ పీల్చలేదండి. నేను కొన్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టాను అనమాట. కాకపోతే ఎట్లయినా నాకు నూనెలో వేయించడమే బాగున్నాయి అనిపించింది. ఇది ఎయిర్ ఫ్రైయర్ అనమాట, అందులో కూడా కొన్ని పెట్టాను, ఇవి కూడా బాగున్నాయి. పైన కొంచెం ఆయిల్ ర్యాప్ చేసేసాను అనమాట. ఇవి ఎంతంటే 10 మినిట్స్ పెట్టానండి. 160లో పెట్టి 10 మినిట్స్ పెట్టాను. బాగా క్రిస్పీగా వేగాను. ఎర్రగా అయ్యేదాకా వేయిస్తే సరిపోతుంది అనమాట. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. ఆయిల్ అస్సలు తినము అన్న కొన్ని వాళ్ళకి, డైటింగ్ చేసే వాళ్ళకి ఇవి బాగుంటాయి అన్నమాట. దీని ఏంటంటే టమాటా కచ్చప్తో తీసుకుని తింటే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగున్నాయి. ఇవేమో ఫ్రైయర్లో పెట్టిన అనమాట, చిన్న కప్పులవి. ఇవేమో మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసిన అనమాట. ట్రై చేయండి ఒకసారి.